ఈరోజు భగవాన్ బిర్సా ముండా 149వ జయంతి. భారతదేశ ప్రభుత్వం ట్రైబల్ ప్రైడ్ డే అని ఈ రోజుని ప్రకటించింది. ట్రైబల్ ప్రైడ్ డే అంటే జనజాతీయ గౌరవ దివస్. ఈ జనజాతీయ గౌరవ దివస్ నాడు బిర్సా ముండా జయంతిని భారతదేశం మొత్తం మీద చాలా ఘనంగా, చాలా ఆనందోత్సాహాలతో గిరిజనులు, గిరిజనేతరులు అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. 1875వ సంవత్సరంలో నవంబర్ 15న జార్ఖండ్ అనే రాష్ట్రంలో ఉలిహాతు అనే ప్రాంతంలో ఈయన జన్మించడం జరిగింది. ఈయన ఒక గొప్ప వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు, ఆధ్యాత్మికవేత్త, అలాగే ఫోక్ లీడర్. ఇతను చివరిగా భగవంతుడు అని కూడా అందరూ అంటారు. ఈయన ట్రెడిషనల్ ట్రైబల్ హీలర్. నిరంకుశమైన బ్రిటిష్ పాలనను ఎదుర్కొని ఆదివాసుల హక్కుల కోసం తీవ్రంగా పోరాడి తన జీవితాన్నే పణంగా పెట్టిన ఒక మహావీరుడు బిర్సా ముండా. గిరిజన సాంప్రదాయ పద్ధతుల్ని, జీవన విధానాన్ని, వ్యవసాయాన్ని ముఖ్యంగా ఇతను ప్రొటెక్ట్ చేయాలనుకున్నాడు. బ్రిటిష్ నుంచి రక్షించాలనుకున్నాడు. బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా భారతదేశం నుండి మొట్టమొదటిగా గళమెత్తిన ఒక గొప్ప వ్యక్తి బిర్సా ముండా. ఈయన 8వ తరగతి వరకు చదువుకొని 8వ తరగతిలో చదువు మానేశారు. ఎందుకు మానేయాల్సి వచ్చిందంటే అప్పుడు ఒక మిషనరీ స్కూల్లో ఈయన చదువుకోవాల్సి వచ్చింది. ఆ మిషనరీ స్కూల్లో ముఖ్యంగా అప్పుడున్న నిరంకుశ బ్రిటిష్ వారు మత మార్పిడులకి తోడ్పడేవారు, ప్రోత్సహించేవారు. అది ఈయనకి నచ్చక చదువుని మధ్యలోనే విరమించారు. ఈయన జల్ జంగిల్ ఔర్ జమీన్ అనే నినాదంతో బ్రిటిష్ వారి మీద, భూస్వాముల మీద, ఈ అప్పులిచ్చి అందరినీ ఇబ్బంది పెట్టే ధనదాహం ఉన్న వ్యక్తుల మీద, జమీందారుల మీద ఇతను తిరగబడ్డాడు, ఉద్యమం చేశాడు. ఈయన బ్రిటిష్కి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. అబువా దేశమే అబువా రాజ్, అంటే మా దేశంలో మా రాజ్యం ఉండాలి, మీరెవరి మధ్యలో మమ్మల్ని శాసించడానికి, మీరెవరు మమ్మల్ని నిర్బంధంగా అన్ని పనులు చేయించడానికి అని ముందుకు రావడం జరిగింది. ఈయన బిర్సాయిత్ అనే ఒక మతాన్ని కూడా ప్రారంభించారు. మీకు తెలుసు కదా, మహాత్ములందరూ చాలామంది చిన్న వయసులోనే మరణించడం జరిగింది. అలాగే బిర్సా ముండాకి 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన్ని బ్రిటిష్ వారు నిర్బంధించి 1900 సంవత్సరం, ఆ సంవత్సరంలో బ్రిటిష్ వారు అతను నిర్బంధించి అతనికి విషప్రయోగం ద్వారా ఆయన్ని చంపారని కూడా కొన్ని సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఎన్ని రోజులు బతికేమని కాదు, ఎంత గొప్పగా బతికేమని, ఎంతమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచామని, అలాగే గిరిజన సమాజం తను నమ్మిన సిద్ధాంతాలు వాటన్నింటినీ ఎంత ముందుకు తీసుకెళ్లామని నిరూపించిన అత్యంత ప్రతిభాశీలి, ధైర్యవంతుడు బిర్సా ముండా గారు. వారిని ఈరోజు స్మరించుకుందాం, వారి అడుగుజాడల్లో నడుద్దాం. వారి ఆశయ సాధన కోసం మనం అందరూ కృషి చేయాలి, అందరూ బాగుండాలి. అలాగే భారతదేశం మొత్తం ప్రపంచ స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవాలి. గిరిజనులు వారి తాలూకా హక్కులు, వారికి ఉన్న అవకాశాలు అన్నీ సద్వినియోగం చేసుకొని వారి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి మిగతా అందరితో కూడా చాలా సమానంగా, అంతకన్నా ఉన్నతంగా వారు ఎదగాలని ఈ రోజుని మనం అందరం నిర్ణయించుకొని జనజాతీయ గౌరవ దివస్ని, అలాగే ట్రైబల్ ప్రైడ్ డేని చాలా సంతోషంగా నిర్వహించుకుంటూ శ్రీ బిర్సా ముండా, భగవాన్ బిర్సా ముండా గారికి మనము నివాళులు అర్పిద్దాం. నమస్కారం.